వెళ్ళిపోదామా? ఓ, నన్ను తీసుకోకుండా వెళ్ళిపోయారు. రమేష్ కరెక్ట్. ఒంటరి జీవితం. ఎన్నాళ్ళిలా ఈ ఒంటరి బతుకే నాకిలా. ఒంటరి జీవితం అంట. వెళ్ళండి సార్, వెనక్కి వెళ్ళండి సార్, ఆయన తీసుకెళ్దాము. అయ్యయ్యో, ఇంకొంచెంసేపు బ్రో అయితే మంచిగా సింగిల్ గా పుట్టాము, సింగిల్ గా చచ్చిపోతాము, ఇవన్నీ వస్తాయి. ఎందుకు సార్ అవన్నీ మనకి? రండి కార్ ఎక్కండి. రా నైస్. జాగ్రత్త పైన మధుగారు, మీకు ఆ డ్రెస్ కంటే ఈ డ్రెస్ చాలా బాగుంది. ఈ డ్రెస్ ఆడుతుంటే చేతులకు అడ్డం వస్తుందని తీస్తా. ఆహా, కదులుతున్నప్పుడు మనకి అలా ఫీల్ ఉంటది చూసారా, ఏదో అడ్డంగా ఉన్నట్టు అలా ఉంటది ఇది. అవునవును రెక్కలు. అందుకే మంచిగా. తీస్తాను. ఆహా. కానీ కానీ బాగుంది. బాగుంటది. కానీ మిమ్మల్ని ఎనిమిది చూడంగానే మిమ్మల్నే ఫోకస్ చేసుకుంటారు కొడతామని. అందుకే కొడుతున్నారనే తీస్తాను మెయిన్ గా. ఎక్కువ కొడుతున్నారు. ప్రో ప్లేయర్ కదా మీరు ఎంతైనా. ప్రో ప్లేయర్ కాదు, డ్రెస్ ఎక్కడ వచ్చింది దీనికి? అనవసరంగా డ్రెస్ ఇచ్చారు. ఓకే, అగో 7 ఎనిమిస్ కత్తితోటి కొట్టాలి కదా. ఫుల్ కిల్. నన్ను కొడుతున్నాడు ఇప్పుడు. అంటే పని లేదారా? ఆన్లైన్ కొట్టడమే పనారా? ఇంట్లో మీ అమ్మ ఏమనరారా నిన్ను? దారిలో పోయే వాళ్ళని కొడితే ఇష్టగా దాంట్లో పోయే తానే కదా. వాళ్ళని వెళ్ళనివ్వాలి. నీ జోలికి వస్తే కొట్టాలి. ఉమ్. అదే దారిలో వెళ్ళేవాళ్ళని కొడతావేంటో. ఒక్కళ్ళే వదిలేసారా? మహేష్ ని ఎక్కడ వదిలేసారు? ఇక్కడే ఉన్నాం కదా మహేష్. అద్దామంటే అడగకుండా కొట్టేటట్టున్నాడు. ఎక్కడ మార్క్ చేయండి. ఓ డాష్ వేసుకొస్తాడు. వెళ్ళండి. వెళ్ళిపోదాం ఇక. అది ఉందా? సరే దాంట్లో వచ్చి వెళ్ళిపోదామా? ఓ, నన్ను తీసుకోకుండా వెళ్ళిపోయారు. రమేష్ కరెక్ట్. ఒంటరి జీవితం. ఎన్నాళ్ళిలా ఈ ఒంటరి బతుకే నాకిలా. ఒంటరి జీవితం అంట. వెళ్ళండి సార్, వెనక్కి వెళ్ళండి సార్, ఆయన తీసుకెళ్దాము. అయ్యయ్యో, ఇంకొంచెంసేపు బ్రో అయితే మంచిగా నేను వెహికల్ ఏంటి సింగిల్ గా పుట్టాము, సింగిల్ గా చచ్చిపోతాము, ఇవన్నీ వస్తాయి. ఎందుకు సార్ అవన్నీ మనకి? రండి కార్ ఎక్కండి. వెహికల్ తీసుకుపోయి బ్రో దగ్గర పెడితే పైకి ఎక్కిండు అని కొడదామని. అంటే వెళ్తామని అనుకోలేదు. వెళ్ళిపో బ్రో దూకేసి. తొక్కేస్తా. సరే నేడు ఒక మంచి కొట్టదు. ఓ, ఆ, లోపల రా. సెల్ఫీలు ఉంది బ్రో. ఓకే ఓకే, వేస్ట్ చేయొద్దు బ్రో. నువ్వు ఇట్లా అట్లనే వచ్చే. బ్రోకి బ్రో ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అరే ఇంకొక్కడే బ్రో. హాయ్ అక్క. హాయ్ దీపు అక్క. నేను రిక్వెస్ట్ పెట్టమన్నాడు మహి వైటి బ్రో. వెయ్యి బ్రో. నేనే వండొచ్చుకున్నా బ్రో. ఈడున్నాడు కొట్టు. ఎవరు సెల్ఫ్ రివ్యూ అయితే మళ్ళీ కొడదాం వెళ్ళిపో బ్రో. నువ్వు బ్రో. వెళ్ళిపో, అంతే రికార్డ్ కదా, సెల్ఫ్ రివ్యూ అయితే మేము మళ్ళీ కొడతాం బ్రో. కొట్టేద్దాం ఇంకా ఫాల్ బ్యాక్ అయిపోండి. చేద్దాం ఒకరోజు, అందరికి చేద్దాం. ఎవరిని వదలొద్దు, ఎవరిని వదలం కూడా. ఓపి బాయ్రా, కూడా వస్తాడు. లాబీకి వెళ్ళిపోరా. అందరితో ఆడి నాతో ఆడట్లే అంటే నేను ఎంత స్పెషల్ రా అంట. అంతే అంతే, అలాగే అనుకో మామ బ్రో. బ్రో కరెక్ట్ లొకేషన్ మార్క్ పెట్టగలుగుతారా? నేను చెప్తే ఒక్క నిమిషం బ్రో, హ్యాక్ వేసుకొని వస్తా. కనిపిస్తే లొకేషన్ మార్క్ బ్రో. లేరు బ్రో, ఎవ్వరు కనడతలేరు. కొటేషన్ సూపర్ సూపర్. అట్లుంటది మనకు. డిన్నర్ బోల్తే We are number one. We're the ఈయన best. దగ్గర అన్న లోటు అంత ఉంది. అమ్మో, బ్రో అన్ఎక్స్పెక్టెడ్ లూట్ ఏరుకుంటున్నాడు చూడు ఆయన. రేపటి కోసం ఏం పేరు? నువ్వు నేను వైట్ అని ఉంటది. కాదు కాదు, యూట్యూబర్ తో ఎవరితో చేసినావు అంటున్నా. హాక్ అని ఒక నెంబర్ వన్ వాళ్ళ ఫ్రెండ్. అవునా? సీరియస్లీ? నాకు పరిచయం ఎట్లా అయినా అసలు నాకు బతుకి ఇట్లా అసలు. అన్ని జరిగిపోతుంటాయి కదా. నేను తెలుగు అమ్మాయి అనుకోలేదు యాక్చువల్ గా. వాళ్ళు తెలుగు వాళ్ళే దొరకరు కదా అనేసి. తమిళ అమ్మాయి బ్రో, అవునా? తెలుగు కాదు. ఏదో అట్లా ఆమె లైవ్ చేస్తుంటది. ఆ లైవ్ లో గేమ్ ఆడినప్పుడు ఏదైనా ఫన్ వస్తే నేను ఎడిట్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటాను.
మంచిది. అసలు నీ ఒరిజినల్ నేమ్ ఏంటి? అది రజియా. రజియా రజియా. అదేం పేరు అర్థం కావట్లేదు నాకు. రజియానా? ఆ, ఉంటుంది. అర్థం కానీ నేను హిందీలో చెప్తున్నా. మరి ముస్లిం నేమ్ అలానే ఉంటుంది. నువ్వు ముస్లిం కాదు. ముస్లిమేనా నిజం? కాదా కాదనుకుంటున్నా. అనుకోవచ్చు. మళ్ళీ చుట్టేస్తుంది చుట్టేస్తుంది. అసలు ఈ పాట పోతలేదు. కాపీ చేసేసారు కదా, చేసుకొని ఏమైనా చేసుకొని, కానీ పాట అయితే బాగుంది కదా, అది ఇంపార్టెంట్. చాలా బాగుంది. చాలా బాగుంది. నేనైతే ఎంత కాపీ చేసినా సూపర్ గా ఉంది. రిపీట్లో వింటున్నా నేనైతే. ఏ నిమిషానికి ఏమి